కరీంనగర్లో డంపింగ్ యార్డ్ ప్రజల పాలిట శాపంగా మారింది. యార్డ్ నుంచి గత 4-5 రోజులుగా వస్తున్న పొగ నగరాన్ని కమ్మేసింది. అసలే ఎండాకాలం, ఆపై ఊపిరి సలపని పొగతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. డంపింగ్ యార్డ్ పొగల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. వాసులు గత వారం రోజులుగా పొగతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ పొగ ఎక్కడి నుంచి వస్తుందంటే డంపింగ్ యార్డ్, నగరాన్ని ఆనుకొని ఉన్న డంపింగ్ యార్డ్లో మంటలు చెలరేగి మిషన్లు కూడా కాలిపోయిన పరిస్థితి ఉన్నది. మనం విజువల్లో గమనిస్తున్నాం. అక్కడ మనం చూడొచ్చు, ఇది ఒక డంపింగ్ యార్డ్లో బయోమైనింగ్ జరిగే ఆ ప్రాంతంలోనే ఒక భారీగా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగిన నేపథ్యంలో వాటిని ఆర్పడానికి కూడా వీలు లేకుండా గత వారం రోజుల నుంచి ఒక రావణ కాష్టాన్ని తలపిస్తున్నట్టుగా మండుతున్న సిచ్యువేషన్ అయితే కనబడతా ఉన్నది. మనతో పాటు ఇక్కడ స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మంటలు ఎన్ని రోజులైంది రాబట్టి? సుమారు దాదాపు ఒక 3 రోజుల నుండి విపరీతంగా పొగ వస్తూ ఉంది. ఇంట్లో ఉండలేకపోతా ఉన్నారు మా ఇక్కడ డివిజన్ ప్రజలు, దీనికి ఆనుకున్న ప్రజలు. ఇట్లా కిటికీలు తీస్తే కూడా విపరీతమైన ఒక పొగ ఇంట్లోకి వచ్చి దగ్గు, శ్వాసకోశం సంబంధించే వ్యాధులు వస్తూ ఉన్నాయి. దయచేసి మీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఇకనైనా మాకు ఈ డంప్ యార్డ్ నుండి విముక్తి కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మీరు చెప్పండి. ఇక్కడ ఒక 5-6 సంవత్సరాల నుంచి రోజు ఇదే మాకు బాధ. మేము ఇక్కడ మెకానిక్ చేసుకొని బతుకుతున్నాం. మాకు ఈ వాసన, ఈ స్మెల్ చేయబట్టి వచ్చిన కస్టమర్లు కూడా అస్సలేరు. మేము కూడా షాపులు బంద్ చేసిపోయే రోజులు వస్తున్నాయి. ఇప్పుడు వారం రోజులు సంది ప్రతిరోజు ఇట్లనే కాలుతుంది, ప్రతిరోజు కాలుతుంది. ఎవరికి ఫోన్ చేసినా వస్తారు, ఒక 10 నిమిషాలు అర్ధగంట సేపు అందరికి ఫోన్ చేస్తారు, నీళ్ళు కొట్టిపోతారు. మళ్ళీ రాత్రి యథావిధిగా అదే విధంగా మళ్ళీ మండుతుంది. ప్రతిరోజు మాకు ఇదే బాధ. ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి ఇంత కష్టపడుతున్నాం. నాకు కూడా మొన్నటిదాకా లంగ్స్ ప్రాబ్లం అయ్యి నేను హాస్పిటల్లో చెక్ చేయించుకున్నా. దగ్గర నాకు 40-50 వేలు దాకా అయినాయి. ఇప్పుడు వారం రోజుల దాకా నేను షాప్కి రాలే. ఇప్పుడు నేను మళ్ళీ 4 రోజులు అవుతుంది రాబట్టి మళ్ళీ కూడా ఇదే పొగ రోజు ఇదే అవుతుంది. ఇప్పుడు షాపులు కూడా బంద్ చేస్తున్నాం. బాగా ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ మా యందు దయ తెలిసి, మా మెకానికులందు, మా రాంపూర్ ఏరియా మా అందరి దయ తెలిసి మాకు తొందరగా డంప్ యార్డ్ తీయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు చెప్పండి, అసలే ఎండాకాలం సిచ్యువేషన్, ఈ పొగలు వస్తూ ఉన్నాయి, వీటిని అసలు దీనికి పరిష్కారం లేదా? వాస్తవానికి ఎండాకాలం మొదలైన తరుణంలో మా పాలక మండలి ఉన్న సందర్భంగా మేము ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి కిందికెళ్ళి వాటర్ తీసుకొచ్చి కంప్లీట్ వాటర్ కొట్టే పరిస్థితి అప్పుడు ఉండే మాకు. ఇప్పుడు ఈ 3 రోజుల నుండి అసలు అధికారుల పర్యవేక్షణ లేదు, వాటర్ కొడతలేరు, విపరీతమైన పొగ వస్తున్నది. ఇళ్లకి వెళ్ళి బయటికి వెళ్ళలేని పరిస్థితి, కిటికీలు తీయంగానే ఇంట్లోకి విపరీతమైన పొగ వస్తూ ఉన్నది. వీటి ద్వారా శ్వాసకోశ వ్యాధులతో పాటు విపరీతమైన రోగాల బారిన పడి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. దయచేసి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్తో పాటు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక సిటీ నుంచి ఒక 20-25 కిలోమీటర్ దూరంలో డంప్ యార్డ్ ఏర్పాటు చేసి మాకు ఈ ప్రాంతం నుండి ఈ డంప్ యార్డ్ విముక్తి కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. అసలే ఎండాకాలంలో ఈ మంటలు చెలరేగాయి. ఈ చెలరేగిన మంటలను అసలు కనీసం ఆర్పడానికి అధికారులు ప్రయత్నం చేయట్లేదు. దీంట్లోనే బయోమైనింగ్ యంత్రాలు కూడా కాలిపోయినాయి అనేది మనకున్న సమాచారం.